హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ మష్రూమ్ బటర్ మసాలా. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ చాలా డెలిషియస్గా ఉంటుంది. ఎస్పెషలీ దీన్ని మనం ఇప్పుడు బటర్ కాంబినేషన్తో తయారు చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకునే మష్రూమ్స్, 2 నుంచి 3 తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, జాపత్రి, లవంగాలు, కాస్త బటర్ 2 నుంచి 3 స్పూన్స్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేయాలంటే ఇలా చిన్న ముక్కలుగా దీన్ని కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ పీసెస్ మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మష్రూమ్స్ అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఈ మిక్సీ జార్లో మనం పెట్టుకున్న ఈ స్పైసెస్ అన్నీ వేసుకుందాం, ఒకటి తర్వాత ఒకటి. లవంగాలు, జాపత్రి, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ ఇప్పుడు వేసుకుందాం. ఇందులో కాస్త అల్లం, వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుందాం. ఇందులో ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తయారీ విధానం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ బటర్ని ఇందులో వేసుకొని ఇది కాస్త కరిగాక మనం తరిగి పెట్టుకున్న ఈ ఉల్లిపాయని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది విధంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కావాలంటే కాస్త సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం బటర్లోనే వండుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరపకాయల్ని మధ్యలో ఈ విధంగా చీలుకొని వేసుకోవాలి. 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇవి కలర్ మారేంత వరకు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది ఇప్పుడు ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. ఇది ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల దాకా పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఆయిల్ అంతా బయటికి రావాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది వేగిందండి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఈ మష్రూమ్స్ని వేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. మష్రూమ్స్ తొందరగానే ఉడికిపోతాయండి. ఒక 15 నిమిషాలు కుకింగ్ ప్రాసెస్ అంతే. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు చూద్దాం. నేను చెప్పిన విధంగా మష్రూమ్స్లో ఉన్న ఆయిల్, వాటర్ అంతా బయటకు వచ్చింది. ఇదొక గ్రేవీ లాగా తయారైంది. ఇప్పుడు మనం ఇందులో కావలసినంత వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ తెచ్చుకుందాం. దీన్ని ఇప్పుడు మరో 5 నిమిషాలు కవర్ చేసుకొని కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాం. ఇది కుక్ అయిందండి. కంప్లీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆయిల్ అంతా బయటికి వచ్చింది. మష్రూమ్స్ కూడా కుక్ అయ్యాయి. మష్రూమ్స్ తొందరగా ఉడుకుతాయి కాబట్టి 10 నుంచి 15 నిమిషాలు కుకింగ్ టైం సరిపోతుంది.
ఇప్పుడు ఇందులో మనం కాస్త పెరుగును వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కూడా ఇందులో వేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా క్విక్గా తయారు చేసే మష్రూమ్ బటర్ మసాలా రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. ఇంకా కావాలంటే రోటీస్లోకి, పుల్కాల్లోకి, చపాతీలోకి అన్నిట్లోకి కర్రీ బాగుంటుందండి. ఈ కర్రీ ఒకసారి ఇలా తయారు చేసుకొని చూడండి. చికెన్ కర్రీనే మరిపించేటట్టుగా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.